వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ విషయంలో కొంతమంది దాంకొని మీ వెనక కుట్రలు చేస్తున్నారంట. మీకు అసలు ఎవరు చేస్తున్నారో కూడా తెలియకూడదు అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు, ఏం కుట్రలు చేస్తున్నారు మీకు తెలుసా, ఎలాంటి విషయాల్లో చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. అలాగే ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు చెప్పిందే వినేలాగా చేసి మిమ్మల్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట. ఈ విషయంలో మీ కార్మిక్స్ కొంతమంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారండి. ఫ్యూచర్ రీడింగ్ అండ్ ప్రజెంట్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏంటి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వారిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారంట. వారి వెనకాలండి కనిపించకుండా దాంకొని కుట్రలు చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఎస్, వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి. డబ్బులు ఇచ్చి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా సరే మీ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట. నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారంట. బట్ ఎవరు చేశారు, ఏం చేశారు అనేది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంటండి. దారులు చూస్తున్నారంట. వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నారంట. బట్ వారికైతే అవకాశం లేదండి, క్లియర్గా అవకాశం లేదు. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ రకంగా మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా చేయలేరండి. జస్ట్ వర్క్ ఆన్ చేస్తున్నారంట, బట్ ఛాన్స్ అయితే లేదు. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. అండ్ ఎలాంటి కుట్రలు చేస్తున్నారు ఏంజిల్? నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి మీరు చేస్తున్న పని మీద. అండ్ దెబ్బలాట అయ్యేలాగా, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టే, ఇంట్లో వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టేలాగా, లేదా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అసలు మిస్ అవ్వకూడదని చెప్పి చెప్తున్నారంటండి. హోమ్ పర్సన్కి ఎలాగైనా సరే సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి, డబ్బులు రొటేషన్ కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. వాళ్ళకైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ వెనకాల గోతులు తవ్వి డబ్బులు అయితే సంపాదించలేరు. క్లియర్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదిద్దామని చూస్తున్నారంటే దానికైతే ఛాన్స్ లేదండి. పాస్ట్ పర్సన్స్ ఇస్తున్నారు. ఓకేనా? లాంగ్ డిస్టెన్స్ మిమ్మల్ని బ్లేమ్ చేయమని చెప్పి ఇస్తున్నారంటండి. కొలాబరేషన్ అయితే ఛాన్స్ లేదండి. మిమ్మల్ని వేరే వాళ్ళతో కొలాబరేట్ చేయలేరు. ట్రావెలింగ్లో బాధ పెడదామని చూస్తున్నారంట. ఎలా బయటకు వస్తే ఏదైనా విషయంలో ఇబ్బంది పెడదామని చెప్పి ఆలోచిస్తున్నారంట. వారికైతే అవకాశం లేదండి. ఒక యంగ్ పర్సన్ చూస్తున్నారండి, మీకు తెలీదు వాళ్ళెవరో. ఓకేనా? వారైతే టవర్ మూమెంట్ చేయలేరు. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మీతో మాట్లాడించి, లేదా మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. బట్ దానికైతే ట్రావెలింగ్లో మీరు సేఫ్ అండి, సేఫ్కి వెళ్తారు, పని చూసుకుంటారు, మళ్ళీ సేఫ్గా గమ్యం చేరిపోతారు. కన్ఫర్మేషన్ అండ్ నియర్ ఫ్యూచర్ ట్రావెలింగ్ అండి. ఓకేనా? అండ్ అవకాశంగా తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఎస్, ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి. అమౌంట్ ఇచ్చే వాళ్ళలో బ్రదర్ ఫిగర్ ఉన్నారు. ఓకేనా? సో ఆయన అయితే మీ పరువు తీయాలి, పరువు తీసి మీరే తప్పుకునేలాగా, మీరు చేస్తున్న పనిని ఆపేసేలాగా చెయ్యాలి అని అనుకుంటున్నారంట. గతంలో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేశారండి, బట్ వాళ్ళ యొక్క ఏ ప్రయత్నము ఫలించలేదు. సో మీరైతే క్రియేటివ్గా ఉండకూడదు అండ్ అలాగే కొత్తగా ఆలోచించకూడదు. ఇంతకుముందు వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవారు. ఒక రకంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి అది ఇచ్చేద్దామని, లేదా మీ వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఈ విధంగా వారి యొక్క కంట్రోల్లో వాళ్ళు ఎలా అయితే ఉంచాలనుకున్నారో అలా ఉంచారనమాట చాలా ఇయర్స్. బట్ ఏంటంటే ఇప్పుడు తెలిసిపోయింది ఎవరు ఏంటి, ఎవరు ఏ ఆలోచనలతో ఉన్నారని తెలిసిపోయింది. టోటల్గా మీరంటే జలసితో ఉన్నారండి. ఓకేనా? సో మీరు హ్యాపీగా ఉండకూడదు అని అనుకున్నారు, బట్ వాళ్ళన్ని టెక్నిక్లని మీరు బ్రేక్ త్రో చేసేసారండి. క్లియర్గా బ్రేక్ త్రో చేసేసారు. వాళ్ళకైతే ఛాన్స్ లేదండి మిమ్మల్ని ఆపడానికి. సో అందుకని ఇండైరెక్ట్గా మిమ్మల్ని లేజీ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారంట ఇంట్లో వాళ్ళే. ఓకేనా? ఇంట్లో వాళ్ళే మీ మీద లేజీ స్పెల్స్ చేస్తున్నారండి. అంటే 0404 మీరు స్టెబిలిటీ వైపు వెళ్లకుండా, మనీ సంపాదించే వైపు వెళ్లకుండా, లేజీగా ఉండేలాగా, మార్నింగ్ లేజీగా ఉండేలాగా, లేదా చేస్తున్న పనిని వాయిదా వేస్తూ లేజీ అయ్యేలాగా, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసి ఆ పనిని అక్కడ ఆగిపోయేలా చేసి తర్వాత మీరు ఇంకో పనిలో పడిపోతారు, మళ్ళీ ఆ పని చూసుకోరు. 420, 421, 422 అండి. ఓకేనా? సో తర్వాత ఇంకా పని వాయిదా అయిపోతుంది కదా. సో మోస్ట్ ఏదైతే ఇంపార్టెంటో ఆ పని అక్కడ జరగదు. సో ఆ విధంగా కూడా చేస్తున్నారంట, చూసుకోండి. ఓకేనా? ఓవరాల్గా మీ యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు, కేర్ చేసేవాళ్ళు, వాళ్ళ నుంచి దూరం చేయాలి అనుకుంటున్నారంటండి. ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట వారికి. అండ్ చాలామందిని కూడా దూరం చేసేసారంట గొడవలు పెట్టి. అండ్ ఇప్పుడు మీ విషయంలో కూడా చేయాలి అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఖచ్చితంగా అయితే చేయలేరండి. మిమ్మల్ని అయితే మీరు చేస్తున్న పనినైతే లేకుండా చేయలేరు. అండ్ ఇందులో అయితే పాస్ట్ లైఫ్ కర్మ కనిపిస్తుంది క్లియర్‌గా. ఓకేనండి. వాళ్ళైతే చేస్తున్న బ్లేమింగ్ కానీ, ఏ గేమ్స్ మీ దగ్గరైతే పని చేయట్లేదండి. మీరైతే మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిమ్మల్నయితే వాళ్ళు సైలెన్స్ చేయలేరు. ఓకేనా? దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ కాల్ అండి. మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా సైలెన్స్ చేయలేరు. ఎక్కడ కూడా స్టక్ అయ్యేలా చేయలేరు. దీని ద్వారా వాళ్ళేదో సాధించాము అనుకుంటున్నారు కానీ రియాలిటీ నథింగ్ అండి. నథింగ్. వాళ్ళు సాధించింది ఏమీ లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీరు జీవితంలో ముందుకెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో వారు సాధించింది చివరికి ఏది ఉండదు అని చెప్పి క్లియర్‌గా ఏంజెల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అండ్ ఈ విషయంలో ఏంజెల్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అని చూద్దామండి. ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకొక కొత్త ఆపర్చునిటీ అనేది రాబోతుందంట త్వరలోనే. అండ్ కెరియర్‌లో అడ్వాన్స్‌మెంట్ అవుతారు. జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే మీరు చేస్తున్న పనిలో ఇంకొక మెట్టు ఎదుగుతారు. మీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో, నో నీడ్ టు వర్రీ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది అండ్ ఇన్‌కమ్ సోర్స్ ఎలా లేదా జాబ్ ఎలా అనుకుంటే అస్సలు వర్రీ అవ్వద్దు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఒక కొత్త ఆపర్చునిటీ అనేది వస్తుంది మీకు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? మీకు బ్రిలియంట్ ఐడియాస్ కూడా వస్తాయంట. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయంట. ఇంకొకరిని చూసి ఇన్‌స్పైర్ అవుతారంట. ఆల్రెడీ అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని మీకు కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది. అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తున్నారండి. అలాగే సిట్యుయేషన్‌లో మీ దగ్గరకొచ్చిన సిట్యుయేషన్‌లో మీతో మాట్లాడుతున్న వాళ్ళ విషయాలలో నిజం ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు మీరు. క్లియర్‌గా నిజం ఏంటి తెలుసుకోగలుగుతారు. అలాగే ఛాలెంజింగ్ బిగినింగ్ కూడా చేస్తారంట. ఒక స్టెప్ ముందుకేసి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని కూడా చేస్తారంటండి. అండ్ అలాగే రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం మీరు ఏ డిసిజన్ తీసుకోవాలన్నా సరే కొంచెం ఆలోచించి తీసుకోండి అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. హెల్త్ అయితే మెరుగవుతుందండి. అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ హెల్త్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అది మీ పార్ట్నర్ అయినా, మీరైనా హెల్త్ మెరుగవుతుంది. ఓకేనా? అండ్ అలాగే నిర్ణయాలు తీసుకుంటున్న విషయంలో బోత్ సైడ్స్ ఆలోచించండి. ఓకేనా? అలాగే మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మీ యొక్క రిలేషన్‌ని లేదా మీ యొక్క ఆలోచనల్ని పార్ట్నర్‌తో షేర్ చేయండి. ఓకేనా? ఒక కొత్త విజన్‌లో వెళ్తారంటండి. ఒక కొత్త ఒక కొత్త ఫేస్ ఇంకా. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటారు. చాలా చాలా కేరింగ్‌గా కూడా ఉంటారు. సో, మీ యొక్క ఇన్నోసెన్స్‌ని వాడుకొని కొంతమంది ఓకే. మీరేదన్నా అడిగినా కాదనరు. లేదా మీరిక్కడ ఉండమంటే అది అక్కడే ఉంటారు. ఇది ఇమ్మంటే అది ఇచ్చేస్తారు అన్న విధంగా కొంతమంది మీ ముందు నవ్వుతూ, నటిస్తూ కావాలని రాజకీయాలు కూడా చేస్తారంట. చూసుకోండి. ఓకేనా? మొహమాటానికి ఏ పని చేయొద్దు. మిమ్మల్ని డివైన్ గైడెన్స్‌లో తీసుకెళ్తున్నారండి. ఓకేనా? వాళ్ళు మీకెప్పుడు ఏం చేయాలనేది గైడెన్స్ ఇస్తారంట. మిమ్మల్ని రైట్ పాత్‌లో తీసుకెళ్తారు. ఎవ్వరి యొక్క మానిప్యులేషన్స్, పాలిటిక్స్ మీ దగ్గర నడవవు. ఓకేనా? దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ కాల్ అండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ నేమ్‌లో స్టార్టింగ్ లెటర్‌ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఛానల్‌ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.